తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు జోరు మీద అభ్యర్థులు తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని కొట్లాడుతుంటే, అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ తగ్గడం లేదు, అటు కాంగ్రెస్ తగ్గడం లేదు. శక్తికి అనుగుణంగా బీజేపీ పోటీ చేస్తుంది. శక్తికి మించి వామపక్షాలు కూడా పోటీలో తమ బలాన్ని చాటుకునే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇట్లా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒకవైపు, అధికారాన్ని కోల్పోయి మళ్ళా అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ మరొక వైపు. ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల విచిత్రంగా సంఘటనలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులను ఎత్తుకుపోవడాలు, బెదిరింపులు చేయడాలు, డబ్బులు ఇవ్వడాలు, ఒకవైపు డబ్బులు ఆశ చూపించి ఏకగ్రీవాలు, ఇట్లా అనేక రకాలుగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో రకరకాలుగా సందర్భాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. మరి ఇక్కడ మనం చూడొచ్చు, వికారాబాద్లో ఇంకా వింత సంఘటన కొనసాగింది. ఎదుటివాడు సర్పంచ్గా, వార్డు మెంబర్గా విత్డ్రా చేసుకోవాలంటే మొదటగా వాటి దగ్గరికి వెళ్ళి బేరం పెట్టుకోవడం, డబ్బులు మాట్లాడుకోవడం, లేదా బెదిరించడం, ఎత్తుకుపోవడం, కొట్టుకోవడం, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి మించి, దీనికి భిన్నంగా వికారాబాద్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలో ఎక్కడ నామినేషన్ వేస్తారు? గ్రామ పంచాయతీ ఆఫీస్లో నామినేషన్ వేస్తారు. ఆ నామినేషన్ వేసినటువంటి పత్రాలు గ్రామ పంచాయతీలో ఉంటాయి. అట్లా వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ వేసినటువంటి పత్రాల్ని కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్ళిరట. ఇంత చిత్రమైనటువంటి సంఘటన అక్కడ కొనసాగింది. మరి దీన్ని పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? తాండూరు నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం పేరు పెద్దేముల్, గ్రామం పేరు గొట్లపల్లి గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలను పగలగొట్టి నామినేషన్ క్లస్టర్లో ఉన్న నామినేషన్ పత్రాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకొని వెళ్ళారట. మరి ఆందోళనలో గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా, ఈ గొట్లపల్లిలోనే అది గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ క్లస్టర్. అక్కడికి వచ్చి నామినేషన్ వేయాల్సినటువంటి హన్మాపూర్ వాళ్ళు, గిర్మాపూర్, జయరాం తండా ఈ అందరూ కూడా, ఈ 4 గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, అట్లాగే వార్డు మెంబర్ల నామినేషన్ల పత్రాలని కూడా ఈ గొట్లపల్లిలోనే గ్రామ పంచాయతీలోనే ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళిరట. నామినేషన్ పత్రాల డేటా స్కాన్ చేసి ఉంచామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభ్యర్థులను సముదాయిస్తున్నారు అధికారులట. పోలీసులు కూడా సముదాయిస్తున్నారు. మరి ఒకవైపు వేసినటువంటి నామినేషన్ ఉంటుందా, పోతుందా, మా భవితవ్యం ఏంటి, మేము ఈ ఎన్నికలు ఆగిపోతాయా అనేటువంటిది వార్డు మెంబర్లు, సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు. ఒక ఓడిపోయేటల్లో ఎత్తుకుపోయారు అనేటువంటిది ఒక వాదన కూడా వినబడుతుంది. ఏదేమైనా ఇంకా ఈ నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్ళింది మరి ఏ పార్టీ వారు, ఎందుకు ఎత్తుకెళ్లారు, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు ఇంకా బయట పెట్టడం లేదు. ఈ వార్త కూడా ఇంకా పెద్ద ఏ మీడియాలో రాలేదు. మరోవైపు ఒరిజినల్ నామినేషన్ పత్రాలు లేకపోవడంతో భద్రతపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, అట్లాగే ఒకవైపు భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు అనేటువంటిది రాజకీయాల నుండి, రాజకీయ నాయకుల నుండి, అక్కడ నామినేషన్ వేసినటువంటి వార్డు మెంబర్లు, సర్పంచులు అందరూ పెద్ద ఎత్తున దీని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద సజావుగా కొనసాగాల్సినటువంటి ఎన్నికలు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్తే అది ఎంతవరకు భద్రత కల్పించలేకపోయినటువంటి పోలీసుల మీద, ఎన్నికల సంబంధించినటువంటి అధికారుల మీదనే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏదేమైనా వీటిని స్కాన్ చేసినాం, ఒరిజినల్ లేకపోయింది కానీ డూప్లికేట్ స్కాన్ చేసినవి ఉన్నాయని చెప్తున్నారట. మరి ఆ స్కాన్ చేసిన దాంట్లో ఎవరికి అనుకూలంగా అధికారులు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి వైపు ఉండడం కోసమా, కాంగ్రెస్ పార్టీ వైపు ఉండడం కోసమా, అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఆ గ్రామం మీద, గొట్లపల్లి గ్రామం మీద ఫోకస్ పెట్టి ఏం జరిగిందో పూర్తిగా ఎంక్వైరీ చేసి అక్కడ నిజాయితీగా అక్కడ జరిగేటువంటి ఎన్నికలను సజావుగా కొనసాగేలా చూడాలనేటువంటిది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇట్లే ఎన్నికలకు సంబంధించి ఇంకా అనేక రకాల అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భద్రత కల్పించకపోతే ఒకవైపు నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు ఓట్లు
వచ్చే అవకాశం ఉంది. 11 తారీఖు ఓట్లు జరిగే అవకాశం ఉంది. ఆ 11 తారీఖు 14 తారీఖు ఫస్ట్ దఫానో 2 దఫాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరి ఓటు జరుగుతున్న క్రమంలో ఓటుకు సంబంధించినటువంటి ఆ బాక్సులు కూడా ఎత్తుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది అనేటువంటిది కూడా సమాచారం. మరి ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖ ఎంతవరకు సీరియస్గా ఉంటుంది? దీన్ని ఎత్తుకుపోయిన వాళ్ళను పట్టుకుంటున్నారా ఎలక్షన్లలోపే, లేదా చేతులు దులిపేసుకొని ఆకతాయిల పని అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారా? చూడాల్సిందే. తెలంగాణ